ఏంట్రా? ఏంటి డాడీ వస్తున్నారా? మీరిద్దరు ముందు లోపలికి వెళ్ళండి. భార్యలు రోజు 4 గంటలు చదువుతానే ఉంటుంది బైబిల్. ఈ రోజుల్లో ఎవరు చదువుతున్నారు బైబిల్లో? అసలు మా భార్య లాగా అంత బుద్ధిగా చదువుకుంటుంది అసలు. ప్రియాంక ఏమండి? మా ప్రియాంక కొంచెం మంచిలు తీసుకురా అమ్మా. అక్కడే ఉన్నాయి, తీసుకోండి కొంచెం. అయినా మంచిలో అవ్వట్లేదురా నాకు. సర్లే అమ్మా, కొద్దిగా టీ అన్న పెట్టరాబు. టీయా? మీరెంత బ్రహ్మాండంగా పెడతారండి టీ. కొంచెం పెట్టుకొని తాగండి. అన్నం తినే ముందు ఎవరైనా టీ తాగుతారా? నేనేదో ఊరకన్నానులే. అన్నం పెట్టరా. అక్కడే ఉంది, కొంచెం పెట్టుకోండి అన్నం. సర్లే ప్రియాంక, నాకు ఆకలి కూడా వేయట్లేదు కానీ కడుపు నిండిపోయింది, టైం దాటిపోయిందిగా. సర్లే కానీ నా ఎస్బీఐ బుక్ కనిపించట్లేదు కదా, అదేమన్నా దొరికిందా? 4 రోజుల నుంచి కనిపించట్లేదు. ఈరోజు ఏమన్నా ఎత్తికావా? నేను రోజు ఎదుగుతున్నానండి, నాకు కనిపించలేదు. మీరే అక్కడ పడేసుకున్నట్టున్నారు. పడేసుకోలేదు ప్రియాంక, ఇంట్లోనే పెట్టాను. ఎదుగుతున్నావు నువ్వు? నేను రోజు నుంచి నేను కూడా ఎదుగుతున్నానండి. రోజు బైబిల్ చదువుకుంటున్నాను. నాకు టైం ఎక్కుతుంటుంది. అది కాదు, సరే అది ఎదుగుతూ ఉండు, అది చాలా ఇంపార్టెంట్ నాకు. అది బ్యాంక్ బుక్. సరే ఇదేంటి నా బైబిల్ ఎక్కడ ఉంది? ఇవాళ ఒక్కరోజే మీ బైబిల్ చదివానండి నేను. అవునా? సర్లే కానీ ఒకసారి ఎదుగుతాం మళ్ళీ ఇల్లు మొత్తం మనం. చాలా ఇంపార్టెంట్ అది. అవును, అయినా ఈరోజు నా బైబిల్ ఎందుకు చదివావు నువ్వు? ఎప్పుడు చదవలేదు. ఆపండి మీరు. మరి నిన్నటిదాకా మీ ఇల్లే చదివాను, ఈ రోజు ఒక్కరోజే మీ బైబిల్ చదివాను నేను. అవునా? సర్లే, సరే ఎదుగుతాం కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? బైబిల్ ఎక్కడ? నిన్న కూడా చదివాను అన్నావుగా, తీసురా. ఏం బైబిల్ చూస్తున్నా? ఏంటనా రోజు బైబిల్ చదువుతున్నానని చెప్పా, బైబిల్ ఎక్కడ ఉందో కూడా గుర్తుకు రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇంత అబద్ధం ఆడాను, రోజు చదువుతున్నానని. ఇప్పుడు ఏం చెప్పాలి బా? బైబిల్ కనపడకూడదు ఏంటి? ముందు నేను ఎదుగుతా. పెద్ద ప్యాలెస్ ఉండేది 2 గదులు, నేను ఎదుగుతలే ఉండు. చదువుతుందే. ఇది తుమ్ములేసిందే.
ఇదైతే నా నీ బైబిల్ ఇదేనండి. ఎక్కడుంది ఇది? ఇక ఎదుగుతుంటా మూలన ఎక్కడో ఉంది ఇది. చేయబెట్టి బాగా ఎదిగితే ఇక దొరికింది. ఏంది ఎంత దుమ్ము పట్టింది ఇది? ఇదిగో నా బ్యాంక్ బుక్. మళ్ళీ రోజు చదువుతున్నా అంటున్నావు. చదువుతున్నావు బైబిల్ నువ్వు? డైలీ చదువుతున్నా అన్నావు బైబిల్. ఇప్పుడేం భయపడుతున్నావు? నువ్వు నాకు కాదు భయపడాల్సింది, దేవుడికి. ఆయనకి లెక్కప్ప చెప్పుకోవాలి. రోజు చదువుతున్నా అబద్ధాలు చెప్పడం కాదు, సరేనా? రోజు చదువుకో బుద్ధిగా. సరే నేను బయటికి వెళ్తున్నాను. రోజు చదువుకో. సిస్టర్ వందనాలు. బుధవారం క్లాస్ కి రెడీ అయ్యి వచ్చాను. మీరు కూడా రండి సిస్టర్, వెళ్దాం. వస్తున్నాం సిస్టర్, మేము కూడా రండి. మమ్మీ విశ్వకర్మ ఎంత ఆసక్తిగా ఉంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంత బాగా ప్రేమిస్తున్నారు, కానీ కొంత అర్థం చూపిస్తున్నారు. బైబిల్ క్లాసులు చాలా బాగున్నాయి కదా. అవును హర్షిత, బ్రదర్ మనకి చాలా బాగా వివరిస్తున్నారు. మనం మాత్రం క్లాసులు మానకుండా విందాం. మీరే కదా? నేను గాంధీని ఎక్కువ వస్తా ఉంటాను కదా. అవునా? అసలు నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. మమ్మీ రాండి మమ్మీ, మన చేస్తూనే ఉంటారు. చూసావా? నేను చూసాను మమ్మీ. అయ్యో బ్రదర్, నేను మిమ్మల్ని చూడలేకపోయాను బ్రదర్, సారీ. కానీ మీరు పాస్టర్ గారు పాస్టర్ గారు చెప్తారనుకోండి, మీరే ఊరికి తీసుకెళ్ళాలని చెప్పండి. సరే బ్రదర్, ఒకవేళ సినిమా చూసి మన దారి మనం వెళ్ళాం. దయచేసి నువ్వు కనుక మా పాస్టర్ చెప్పామని తెలియాలి నాకు. మా సంగతి అప్పుడు చూపిస్తాం అనుకుంటా. బాబు ఉన్నారు అనుకో మాట, అది జాగ్రత్త. చెప్పండి అది. నేను రానులే అమ్మా, దేవుడు భయం ఉంది. దేవుడు అంటే మీకు అలా అని కాదమ్మా. సరే సరే అయ్యా, నువ్వు మాత్రం భక్తి పరుడు, మాకు భక్తి లేదంటున్నావు. సరే అయ్యా, చూసుకుందాం. అబ్బో పెద్ద బుద్ధిమంతులా మాట చెప్తున్నాడు. పాపం అక్కలో చూసుకోవాలి. చెప్పొచ్చాడు మనకి. ఆయన ఇప్పుడు అడగలేదంటే మనకి చెప్తున్నాడు. చూద్దాం. బాగున్నారా? అసలు మీరు మా ముందు వెళ్ళిన సంగతి కూడా మేము చూడలేదు సిస్టర్. ఒకరికొకరు చూసుకోకుండా వెళ్ళిపోయాము. ఇవాళ బుధవారం బైబిల్ ఇస్తారు కదా మీరు వెళ్ళేది. మీరు రావట్లేదు ఏంటి? ఈ రోజు బుధవారం క్లాస్ ఉంది కదా, మీ చేతిలో బైబిల్ ఏముంది? సిస్టర్, మేము ఇవాళ క్లాస్కి రావట్లేదు, సినిమాకి వెళ్తున్నాం అన్నట్టు. మీరు కూడా వస్తారా? వస్తారా మీరు? ఏంటి సిస్టర్, ఇంటికి వెళ్ళిపోయి గబగబా బైబిల్ పెట్టేసి వచ్చేసేయండి. మీకు అవసరమైతే టికెట్స్ మేమే భరిస్తాం. అందరికి టికెట్ తీసుకున్నాం, అందరం కలిసి వెళ్దాం. ఇవాళ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ బుధవారానికి వెళ్తారులే క్లాస్ కి. ఈ బుధవారం మిస్ అయినా పర్వాలేదు, నెక్స్ట్ వెళ్దాం. ఒక్కసారి రండి, సినిమాకి వెళ్దాం. అమ్మో, సినిమాకి వెళ్తున్నారా? మీరు చేసేదే పాపం, మళ్ళీ మమ్మల్ని కూడా రమ్మంటున్నారా? అమ్మో, దేవునికి అవమానకరమైన పనులు మేమైతే చెయ్యం.
మీరు వస్తే రండి క్లాస్కి, లేదంటే లేదు, మేమైతే వెళ్ళిపోతున్నాం క్లాస్కి. కదండి సిస్టర్, మనందరం మనం వెళ్ళిపోదాం. మన ఇక్కడ ఉంటే మంచిది కాదు, ఎక్కువసేపు బాగా చూస్తే రాత్రి కల్లో పడతారు. వీళ్ళంతా ఒక్క ఫోన్ కూడా రాసినారట. అబ్బో, కొంతమంది సహోదరులు తప్పిపోతున్నారు, వారి గురించి మనం ఉపవాస ప్రార్థన చేద్దాం. కొంతమంది డ్యాన్సులకి, కొంతమంది సినిమాలు చూస్తున్నారు, అలాగే చాలా మంది తప్పిపోతున్నారు. కాబట్టి వాళ్ళ గురించి మనందరం కలిసి ఉపవాస ప్రార్థన చేసి వారి మారేలాగా మనం ప్రార్థన చేద్దాం. ఉపవాస ప్రార్థన చేరవచ్చిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామమునకు వేలాది వందనాలు నాయన. అయ్యా ఇదిగో నాయన తండ్రి ప్రభు నాయన, మేము ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామము స్తుతించెదరో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చేవు నాయన. అయ్యా మేము ఎందు నిమిత్తం అయితే ఇక్కడ కూడుకొని ఉన్నామో నీకు సమస్తము ఎరుగును నాయన. అయ్యా ఇదిగో నాయన, అయ్యా మా సంఘంలో తండ్రి ప్రభు నాయన, మా వల్లే రక్షణ పొందినటువంటి స్త్రీలు ప్రభు నాయన, సహోదరులు ప్రభు నాయన, అయ్యా ఇదిగో నా తండ్రి అందరము ప్రతి సండే నాయన ఇదిగో నాయన మీ ఆరాధనలో పాల్గొంటున్నప్పటికీ ప్రభు నాయన, అయ్యా కొన్ని సందర్భాల్లో ప్రభు నాయన వారు తప్పిపోయి ప్రభు నాయన ఇదిగో తండ్రి నాయన, అయ్యా నిన్ను మర్చిపోయి ప్రభు నాయన ఈ లోకానుసారముగా నాయన ప్రవర్తించి వారై ఉన్నారు ప్రభు నాయన. అయ్యా వారి హృదయాలు మార్చి ప్రభు నాయన, అయ్యా ఇదిగో నాయన తండ్రి నీ నామంలో ప్రభు నాయన వారికి పరిశుద్ధత దయచేసి ప్రభు నాయన నీ నిత్య రాజ్యంలో ప్రభు నాయన వారసులుగా ఉన్నట్లు సహాయం దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు సిస్టర్. రేపు ఆదివారం సమయానికి మనందరం సిద్ధపడి ఆరాధనకు వెళ్దాం. అలాగే మనలో ఆరాధనకి రావాల్సిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారే. సగం మంది వస్తున్నారు, సగం మంది రావట్లేదు. ఎప్పుడు వచ్చేవాళ్ళు తొందరగానే వస్తున్నారు, లేట్గా వచ్చేవాళ్ళు ఎప్పుడు లేట్గానే వస్తున్నారే. సిస్టర్ కొద్దిగా ఫ్యాన్ వేయండి, వేలాడట్లేదు. సిస్టర్ కొద్దిగా మీరు వెనక్కి వెళ్ళండి, ఫ్యాన్ కావాలి కొద్దిగా. ఇంటికి కూర్చోండి సిస్టర్, ఇంటికి కూర్చోండి. రండి మీరు కూడా ఇట్లా వేస్తారు సిస్టర్, మాకు గాలాడింది. ఏంటి ఇంకా ఫ్యాన్ వేయలేదండి, ఫ్యాన్ వేయండి. ఓకే ఓకే. ఢిల్లీ సిస్టర్, ఎస్టర్ సిస్టర్, గిప్పి సిస్టర్, మీరు లేటుగా వచ్చిందే కాక మొదటి ప్రార్థన కొందరు 2 పాటలు అయిపోయిన తర్వాత వస్తారు. మళ్ళీ అలా వచ్చి చైర్లు కదిలీయడాలు, మళ్ళీ ఫ్యాన్ ఎక్కడ ఉందో ఎదుక్కుంటారు, మరి సరిగ్గా వచ్చి డిసిప్లిన్ గా ఉండరు, మొత్తం డిస్టర్బ్ చేస్తారు. ఇలా ఉంటే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఈసారి నుంచి ఎర్లీగా వస్తారా? ఈ తలకాయ ఇవ్వడం 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఎప్పుడు రాలేదు తొందరగా. ఆరాధనకి చేరు వచ్చిన పరిశుద్ధ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఆరాధనలో పాఠం ధ్యానించే ముందు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. క్రమం తప్పకుండా మీరు రోజు బైబిల్ చదివే అలవాటు మీకుందా? మీలో క్రమం తప్పకుండా రోజు బైబిల్ చదివే అలవాటు ఎవరికన్నా ఉంటే చేయొద్దండి. క్రమం తప్పకుండా నేను రోజు మర్చిపోకుండా బైబిల్ చదువుతాను కదా. చూడండి, సిస్టర్ రోజు బైబిల్ చదువుతారంట, మీరు కూడా చూసి నేర్చుకోండి, రోజు బైబిల్ చదవండి. పోయిన ఆదివారం మనం ఏం నేర్చుకున్నాం? దుర్భాషలైనను బూతులైనను మన నోటెంబడి రాకూడదని నేర్చుకున్నాం కదా. అయినా మనలో ఎవరు లేరనుకోండి,
మీలో ఎవరైనా దుర్భాషలు ఆడేవాళ్ళు ఉన్నారా? ఉంటే యథార్థంగా ఒప్పుకోండి. ఎప్పుడైనా బాగా కోపం వచ్చినప్పుడు మా పిల్లల్ని దుర్భాషలు ఆడతాం బ్రదర్, కానీ అట్లా తిట్టినందుకు మాకు సిగ్గుగానే ఉంది. ఇక నుంచి అలా చేయను బ్రదర్. వెరీ గుడ్ అమ్మా, మీలో మారు మనసు వచ్చినందుకు దేవుడికి వందనాలు. ఇంకెప్పుడు మీరు అలా చేయబాకండి. లిల్లీ సిస్టర్, ఎస్ఐ సిస్టర్, మీరు ఎప్పుడైనా దుర్భాషలు ఆడారా? వామ్మో, దుర్భాషలా? నాకు తెలిసి నేను ఎప్పుడు తిట్టలేదండి బ్రదర్ గారు. అసలు నాకు అట్టి ఏంటో కూడా తెలియదు అసలు నాకు. దుర్భాషలు ఆడితే అసలు నిత్యజీవం ఎక్కడ ఉండదు బ్రదరు? మనందరినీ సృజించింది దేవుడు కాబట్టి మనలో మనమే అపహాసం చేసుకుంటా విక్రించుకుంటా ఎవరు ఉండకూడదు. అలా ఎవరైనా ఉంటున్నారా? చేయకూడదు బ్రదర్, ఎవరిని అపహాసం చేయకూడదు. అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థనలు ఏమి వినిపించట్లేదండి. అమ్మా, మన బ్రదర్ ఏమయ్యారు? కనిపించట్లేదండి. వెనకాల కూడా ఎవరు లేరు. అమ్మ, వీళ్ళంతా ఏమైపోయారు? కనిపించట్లేదు. అంత విచిత్రంగా ఉంది. ఇంకా మీకు సిస్టర్, ఇంకా మీకు అర్థం అవ్వలేదా? యేసుప్రభు వారు మధ్యాకాశానికి వచ్చి ఈ సిస్టర్లందరూ ఎత్తపడ్డారు, మనం విడిపడ్డాము. ఇంకా మీకు అర్థం అవ్వలేదా? అమ్మా, నీ మాటలేదు. నేను మీతో సినిమాకి వచ్చి నా ఆత్మ నేను పోగొట్టుకున్నానే. అయ్యో, మనమేంటి ఇంత దౌర్భాగ్యం అయిపోయాం? అమ్మా ప్రభువా, నేను ఎంత తప్పు చేశాను నాయనా. నేను బ్రతికినంతగా నా ఇష్టానికి నేను సినిమాలకి వెళ్ళాను, ఇద్దరు దుర్భాషలాడాను నాయనా. నేను రక్షణ వచ్చింది నాయనా. ఎంత పాపిస్తున్నాను, క్షమించండి. సహోదరి సహోదరులారా, బుద్ధి లేని కన్నికల వలె ఉండి విడువబడటం ఎంతో భయంకరం. జాగ్రత్త.